ఎంత ఉడుక్క ఉంది కావ్య, ఎన్నిసార్లు చెప్పినా నీకు ఐస్ క్రీమ్ తినద్దు 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 అనేసి. చూస్తా ఎంత జ్వరం వచ్చింది. బా నేను ఐస్ క్రీమ్ తినలేదు బా. గొమ్మనుండు కావ్య, ఐస్ క్రీమ్ తినకుండా రానే రాదు జ్వరము. కాదు, వయసుకు వచ్చిన బిడ్డలు కదా మీరు. మీ హెల్త్ చూసుకొని మీకు తెలుదా? కొంచెం హాట్ వాటర్ చేసేస్తాను, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఉండు కావ్య, డాక్టర్ కిరణ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఉంటాను. 9 కలిపోవాలా, సరేనా? మా మళ్ళీ హాస్పిటల్ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాను, నేను రాను పో. ఒక ఇంజెక్షన్ తీసుకుంటే అంతా సరిపోతుంది. ఇక్కడ టాబ్లెట్ ఇప్పిస్తానని చెప్తారు, ఆడిపోయి ఇంజెక్షన్ ఇ అంటారు. డాడీ చూస్తే అరుస్తా ఉన్నాడు, అవిడికి టాబ్లెట్ ఇస్తా లేదేమో, నువ్వు సరిగ్గా చూస్తా లేదు, మళ్ళీ ఎట్లొచ్చింది జ్వరం అనేసి. పక్కింట్లో కూడా వైరల్ ఫీవర్ అంట. ఎట్లుంది తెలిసిన క్లైమేట్, ఎవరు చూసినా వైరల్ ఫీవర్ ఉంది. గుండు అప్పుడే ముక్కిడ్చుకుంటా వచ్చినాడు. చెప్పినాను ఏడా పోవద్రా అంటే కూడా ఇన్లే, తిరుగుతానే ఉన్నాడు బయట. ఇప్పుడు టాబ్లెట్ తినిండావు కదా కావ్య, మొబైల్ సైడ్లో పెట్టేసి గుమ్మని కంబడి కప్పుకొని పనుకో. ఆ స్వెట్ అంతా వచ్చిందంటే కొంచెం జ్వరం కూడా తగ్గిపోతుంది, రిలాక్స్గా ఉంటుంది నీకు. మా కొంచెం సూప్ తాగాలని ఆర్డర్ చేసేదా? సూపా నేను చేసి పెడతాను. ఇప్పుడు కూడా బయట నుంచి ఆర్డర్ పెడతాను కదా. నా ఇన్హేలర్ ఎక్కడ? అన్నిటికీ మమ్మీ 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 మమ్మీని ఇంకా కూడా వెనకాల తిరుగుతూ ఉంటుందా మీకే?